ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు విధి నిర్వహణ ముగించుకొని విశ్రాంతి తీసుకుంటున్న రిటైర్డ్ పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అత్యంత అద్భుతమైన మరియు మనసును హత్తుకునే శుభవార్తను అధికారికంగా ప్రకటించింది. గత కొంతకాలంగా వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన ఆర్థిక చెల్లింపుల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న ఉద్యోగ లోకానికి ఈ ప్రకటన ఒక కొండంత అండగా నిలుస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సదర్భంలోని కూటమి ప్రయత్నం ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక లోటును మరియు ఖజానాపై ఉన్న అదనపు భారాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా ఉద్యోగుల శ్రేయస్సే ధ్యేయంగా భారీ ఎత్తున నిధులను సమీకరిస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల కష్టార్జితాన్ని సకాలంలో అందించడమే తమ మొదటి ప్రాధాన్యత అని ప్రభుత్వం ఈ చర్య ద్వారా నిరూపించింది. ఈ అసాధారణమైన ప్రక్రియలో భాగంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే సెక్యూరిటీల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 3,300 కోట్ల రూపాయలు మేర కొత్త రుణాలను సేకరించింది. సాధారణంగా రాష్ట్ర అవసరాల కోసం బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు సేకరించడం ఒక సాధారణ ఆర్థిక పద్ధతి అయినప్పటికీ అలా సేకరించిన నిధులను ఇతర అభివృద్ధి పనులకు కాకుండా నేరుగా పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం మళ్లించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. ఈ 3,300 కోట్ల రూపాయలు భారీ మొత్తాన్ని విడుదల చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఎన్నో ఏళ్లగా పేరుకుపోయిన ఆర్థిక సమస్యలు ఒకేసారి పరిష్కారం కాబోతున్నాయి. ఇది కేవలం ఒక అంకె మాత్రమే కాదు, లక్షలాది మంది ఉద్యోగుల ఇళ్లలో వెలుగులు నింపే ఒక చారిత్రక నిర్ణయం. ప్రభుత్వ ఉద్యోగులకు సుదీర్ఘకాలంగా రావాల్సిన డిఏ, అలాగే పదవి విరమణ చేసిన వారికి అందాల్సిన బెనిఫిట్స్ మరియు అత్యవసర వైద్య ఖర్చుల కోసం పెట్టుకున్న మెడికల్ రీయింబర్స్మెంట్ వంటి ఎన్నో బిల్లులు గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్నాయి. ఈ తాజా నిధుల విడుదల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్రెజరీ కార్యాలయాలు ఇప్పుడు అత్యంత వేగంగా పనులను పూర్తి చేస్తున్నాయి. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఉద్యోగ కుటుంబాలకు ఒక పెద్ద ఊరాట లభించడమే కాకుండా వారిలో ప్రభుత్వంపై ఉన్న నమ్మకం మరింత బలపడుతుంది. ప్రభుత్వం కేవలం అప్పు తెచ్చుకోవడమే కాకుండా దాన్ని సరైన సమయంలో సరైన వ్యక్తులకు అందించడం ద్వారా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తుంది. ఈ 3,300 కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ కావడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా కొత్త ఊపు వస్తుంది. ప్రజల చేతుల్లోకి నగదు రావడం వల్ల మార్కెట్లో కొనుగోలు శక్తి పెరిగి వ్యాపారాలు పుంజుకుంటాయి. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు తమ నిత్యావసర మందులు, ఖర్చులు, ఇంటి అద్దెలు మరియు ఇతర గృహ అవసరాల కోసం పూర్తిగా ఈ పెన్షన్ నిధులపైనే ఆధారపడి ఉంటారు. కాబట్టి వారికి ఇది నిజంగానే ఒక కొండంత ఆశగా మారింది. చంద్రబాబు గారి ప్రభుత్వం ఆర్థిక సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ఉద్యోగుల పట్ల సానుకూల ధోరణితో వ్యవహరించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. రాబోయే రోజుల్లో మిగిలిన అన్ని రకాల పెండింగ్ బకాయిలను కూడా విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒక స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ నిధుల విడుదల ప్రక్రియలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడాలని అధికారులకు కఠినమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పుడు మనం ఏ బిల్లులు ఈ 3,300 కోట్లలో జమ కాబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం. మొదటగా డిఏ బకాయిల విషయానికి వస్తే సుమారు 60 నెలల పాటు నిలిచిపోయిన బకాయిలను ప్రభుత్వం క్లియర్ చేస్తుంది. గతంలో 1 లేదా 2 విడతలు అందుకున్న వారికి ఇప్పుడు 3వ విడతతో సహా పూర్తి మొత్తం జమ అయ్యే అవకాశం ఉంది. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద రావాల్సిన గ్రాట్యుటీ సొమ్ము కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది మాజీ ఉద్యోగులకు ఈ నిధుల నుండి చెల్లింపులు జరుగుతాయి. జీవితాంతం సేవ చేసి పదవి విరమణ పొందిన తర్వాత అందాల్సిన ఈ గౌరవ వేతనం సకాలంలో అందడం వల్ల వారు తమ పిల్లల వివాహాలు లేదా ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేసుకోగలరు. ఇక ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల గురించి చాలామంది ఆందోళన చెందుతున్నారు. అనారోగ్య కారణాల వల్ల ఆసుపత్రుల్లో ఖర్చు చేసిన సొమ్మును తిరిగి పొందేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యత క్రమంలో ఈ నిధులు నేరుగా అందుతాయి. వీటితో పాటు ఎర్న లీవ్ ఎన్కాస్మెంట్ వేతనాల నగదు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇక ఉద్యోగులు తమ సొంత పొదుపు ఖాతాలైన పిఎఫ్, లోన్లు మరియు క్లెయిమ్ సెటిల్మెంట్స్ కోసం పెట్టుకున్న దరఖాస్తులు కూడా ఈ 3,300 కోట్లతో పరిష్కారం అవుతాయి. జనవరి నెలకు సంబంధించి ఏదైనా సాంకేతిక కారణాల వల్ల జీతాలు అందకపోయినా లేదా సప్లిమెంటరీ శాలరీ బిల్లులు పెండింగ్లో ఉన్నా అవి కూడా ఇప్పుడు క్లియర్ కానున్నాయి. వీటితో పాటు ప్రయాణ భత్యం, టీఏ బకాయిలు మరియు పెన్షన్ కమ్యూటేషన్ కోసం వేచి చూస్తున్న వారికి కూడా ప్రభుత్వం తీపి కబురు అందించింది. మొత్తానికి చూస్తే ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పాలిట ఒక గొప్ప వరమని, ఇది వారి కష్టానికి లభించిన సామూచిత గౌరవమని చెప్పవచ్చు.
ఈ నిధుల విడుదల ద్వారా ఉద్యోగులందరూ సంతోషంతో తమ విధులను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తారని ఆశిద్దాం.